హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. చికెన్ ఫ్రైలో కావాల్సినవి వేస్తున్నా చూడండి. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ కారం వేసాను. కారం మేము ఎక్కువగానే తింటాం కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ వేసానండి. సో సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి వేసిన తర్వాత సో కొద్దిగా పసుపు అనేది కొద్దిగా వేస్తున్నానండి. మిగతాది తాలింపులో వేస్తాను. సో ఇవన్నీ వేసిన తర్వాత గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడర్ కూడా వేయాలండి. చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇందులో ఆయిల్ పోసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలండి. బాగా కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పడేస్తే ముక్కలకి మసాలా అనేది మంచిగా పడుతుంది. సో ఇవి స్మూత్గా తినేటప్పుడు క్రిస్పీగా మంచిగా వస్తాయండి ఇవి ఆయిల్లో వేగిన తర్వాత. సో వీటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పడేసానండి నేను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కోసాను. సో ఈ పచ్చిమిర్చి అనేవి ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసాను. ఆయిల్ అనేది మనకి ఎక్కువగానే పడుతుంది ఫ్రై కాబట్టి. సో నేను ఎక్కువగానే పోసాను ఆయిల్ అనేది. తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. ఇందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. సో కొద్దిగా కరివేపాకు వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇవి ఎర్రగా అయ్యే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా ఎర్రగా అయ్యేటట్టు కలబెట్టుకోవాలండి. బాగా సిమ్లో పెట్టి వీటిని వేంపుకోవాలి. సో హైలో పెడితే కూర టేస్ట్ అనేది రాదు. అందుకని నేను సిమ్లో పెట్టి వీటిని జాగ్రత్తగా వేంపుతున్నాను అనమాట. సో ఇవి వేగిన తర్వాత గోల్డెన్ కలర్ రావాలి. సో ఇవి అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యాగ్నేట్ చేసిన చికెన్ తీసుకొచ్చి మనం ఇప్పుడు ఈ బాండీలో వేస్తున్నామండి. చూడండి ఇలాగా ముక్కలు చూసారా ఎలా పట్టిందో. మనం వేసిన మసాలా మొత్తం అలా పట్టేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మూత పెడితే చికెన్ అనేది ఇలా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన చికెన్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపి సర్వ్ చేసుకొని తినడమేనండి. సో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.